హలో ఫ్రెండ్స్, మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో చివరి వరకు చూసి లైక్ చేయడం మర్చిపోకండి. కార్తీక పున్నమి ప్రతేడాదిలానే ఈ ఏడాది కూడా పెరుపాలెం బీచ్లోని హనుమంతుని విగ్రహం వద్ద అన్నదానం జరుగుతోంది. ఏర్పాట్లన్నీ చేసిన 50 ఏళ్ల మల్లిక మాత్రం మౌనంగా ఓ కొబ్బరి చెట్టు నీడలో కూర్చుని సముద్రం కేసే చూస్తోంది. ఆమె కళ్ళ నిండా నీళ్లు. 25 ఏళ్లు దాటినా ఆమె గుండెలో ఆరని మంట ఇంకా రగులుతూనే ఉంది. ఆ సాయంకాలం బాగా ముసురు పట్టింది. గత జ్ఞాపకాలన్నీ ఆమె మనసులో సరిగ్గా అలాగే ముసురుకున్నాయి. రాయిపేటలో మల్లిక వాళ్ళది పెద్ద డాబా ఇల్లు. వాళ్ళింటికి 2 వీధులవతల వాళ్ళ అత్తయ్య కమల వాళ్ళిల్లు. అదేంటో చిన్నప్పటి నుండి మల్లిక తనింట్లో కంటే అత్తయ్య ఇంట్లోనే ఎక్కువ ఉండేది. అత్తయ్య ఒకగానొక్క కొడుకు బావ మనోహర్ అంటే చానా ఇష్టం మల్లికకి. అతనితో ఆటలాడడం మరీ ఇష్టం. నరసాపురంలో టేలర్ హైస్కూల్ 150 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినది. ఈ ఉన్నత పాఠశాలను 1852లో బ్రిటిష్ విద్యావేత్త మరియు స్థానిక రెవెన్యూ అధికారి హెచ్. టేలర్ స్థాపించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, చిలకమర్తి లక్ష్మీ నరసింహం వంటి ప్రముఖులు చదివిన స్కూల్ ఇది. మనోహర్ అక్కడ 8వ తరగతి చదువుతాంటే మల్లిక 7వ తరగతి చదివేది. ఆ స్కూల్ ప్రాంగణం విశాలమైన ఆట స్థలాలతో, పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా ఉండేది. స్కూల్ ప్రవేశద్వారం వద్ద ఉండే రావి, కొబ్బరి, కాడమల్లి పూల చెట్లు చాలా బాగుండేవి. స్కూల్ బెల్ కొట్టినప్పుడు సంచి నిండా నేలరాలిన కాడమల్లి పూలు ఏరుకోవడం అంటే చాలా ఇష్టం మల్లికకి. స్కూల్ అయ్యాక సాయంత్రం బావ వాళ్ళతో కలిసి గుంపుగా గోదారొడ్డుకు వెళ్ళేవారు. అక్కడెన్ని కబుర్లో. బావ స్నేహితులు రవణ, బాబీ, శంభులైతే వాళ్ళమ్మలకి తెలియకుండా స్కూలు బ్యాగులో టవలు, బట్టల జత కూరుకొచ్చేవాళ్ళు. గోదాట్లో దూకి ఈత కొట్టి తర్వాత ఏవెరగనట్టు తల తుడుచుకొని స్కూలు బట్టలేసుకునేటోళ్ళు. ఒళ్ళెంత దాచినా తడిసి బట్టల్లూసి వాళ్ళమ్మలు ఇసయం పట్టేసి చెవులు మెలిపెట్టేసేవోళ్ళు. బాబీ చెల్లెలు నాగవల్లి, మల్లిక మంచి దోస్తులు. మగపిల్లలు ఈతలు కొడతా, నీళ్లు జల్లుకుంటా, బండల్లరి చేస్తాంటే వల్లి, మల్లిక ఇసుకలో గవ్వలేరుకుంటా, స్కూల్ బ్యాగులో మల్లిక తెచ్చిన కాడమల్లె పూలతో జడలల్లుకుంటా, కబుర్లు చెప్పుకుంటా తిరిగేవోళ్ళు. అప్పుడప్పుడు పడవ రావుడు తాతని బతిమాలి గోదాట్లో షికారు కొట్టేవాళ్ళు. మనోహరికి ఈత మీద ధ్యాస తక్కువ, ప్రకృతి ఆరాధన ఎక్కువ. అందుకే 2 రౌండ్లు ఈత కొట్టేసి ఒడ్డుకొచ్చి కూకొని సకినేటిపల్లి లంకల్లో పచ్చగా కనిపించే రేళ్లుగడ్డిని, కొబ్బరి తోటల్ని, దూరంగా తేల్తాన్న పడవల్ని చూస్తా కూచునేవోడు. అప్పుడే ఓ పాటందుకునేది మల్లిక. ఎందుకంటే మనోహర్కి ప్రకృతంటే ఎంతిష్టమో మల్లిక పాటంటే అంతకంటే ఎక్కువిష్టం. అందుకే బావ మనసు కనిపెట్టి అడక్కుండానే పాడేది. పాట వింటా పరవశంగా తలూపేవాడు మనోహర్. మలిసంజెలో అక్కడ దొరికే పిడత కింద పప్పు, బజ్జీలు తింటా కుంగుతున్న సూర్యుని చూస్తా కాసేపటూ ఇటూ తిరిగాక మెల్లగా నడుచుకుంటా ఇంటిదారి పట్టేవారు పిల్లలంతా. దాదాపు రోజూ ఇదే పద్ధతి. తీర్థాలయ్యి జరిగినప్పుడైతే జీళ్ళు, రంగుల రాట్నాలు, ఆటబొమ్మలు వీటన్నిటితో ఒకటే సందడి. టేలర్ స్కూల్తో ఓళ్ళకి ఎన్ని జ్ఞాపకాలో. స్కూల్ వార్షికోత్సవానికి స్టేజి మీద మల్లిక పాట పాడిందంటే ప్రైజు దక్కాల్సిందే. చదువులో, పరుగు పందాల్లో, మార్చ్ పాస్ట్ పోటీల్లో మనోహర్దే పైచేయి. బావ మర్దిళ్ళిద్దరూ ఉన్న బహుమతులన్నీ కొట్టుకుపోతున్నారని అంతా ఆట పట్టించేవాళ్ళు. స్కూల్ ముగిశాక ఇద్దరూ ఇంటరు, డిగ్రీ చదువుల కోసం నర్సాపురం వే.ఎన్. కాలేజీలో చేరారు. నర్సాపురంలో పై చదువులు లేక పిల్లలంతా చదువాపేసో వేరే ఊళ్ళకెళ్ళో ఇబ్బంది పడతాంటే ఎర్రమిల్లి నారాయణమూర్తిగారు 1949 మొదట ది నర్సాపూర్ కాలేజ్ అనే పేరుతో ఈ కాలేజీ పెట్టారు. వారి కృషిని చూసి అప్పటిదాకా డచ్ భవంతిగా ఉన్న సబ్ కలెక్టర్ బంగ్లాని ప్రభుత్వం ఆయనకు అప్పగించింది. నెమ్మదిగా 14 ఎకరాల విస్తీర్ణానికి పాకిన ఈ కాలేజీలో చదువుతో పాటు
జిమ్, లైబ్రరీ, బాస్కెట్బాల్ కోర్ట్, షటిల్ కోర్ట్ వంటి అధునాతన సౌకర్యాలుండేవి. చదువుతో పాటు విద్యార్థుల సార్వత్రిక అభివృద్ధికి బాటలు పరిచిన గొప్ప కాలేజీ ఇది. ముఖ్యంగా కాలేజీ తరపున ఏవైనా అన్నదానాలు, సేవా కార్యక్రమాలు జరిగినప్పుడు ఉత్సాహంగా పాల్గొనేవాడు మనోహర్. పిల్లతనం పోకపోవడం వల్ల కాలేజీ ముంగిట ఎడం పక్కనున్న చెరువులో కాళ్ళు పెట్టి అల్లల్లాడిస్తూ స్నేహితురాళ్లతో కబుర్లాడడం, మర్రి చెట్టు ఊడలు పట్టుకొని ఊగులాడడం చేస్తా ఉండేది మల్లిక. వద్దని కళ్ళతోనే వారించే మనోహర్ చూపులను పట్టించుకోకుండా కిలకిలా నవ్వేది. ఓసారలాగే ఊడట్టుకు ఊగుతా జారి కింద పడింది మల్లిక. నుదురు పగిలి మిషనాస్పత్రిలో 4 కుట్లడ్డాయి. తను కోలుకునేదాకా అన్నీ మానేసి పక్కనే ఉంటా కంటికి రెప్పలా కాచుకున్నాడు మనోహర్. చూస్తాండగానే మల్లిక వయసొచ్చి పోతపోసిన బంగారు బొమ్మలా తయారైంది. మనోహర్ మీసాలొచ్చిన కరెంటు స్తంభంలాగయ్యాడు. సన్నగా, పీలగా, నల్లగా ఉండే మనోహర్ది వాళ్ళ నాన్న పోలిక. బావ అందం కంటే అతని తోడునే ఇష్టపడుతూ తన జీవితం అతనితోనే అని తీర్మానించుకుంది మల్లిక. కానీ అనుకున్నవి అనుకున్నట్లయితే దాన్ని జీవితమని ఎందుకంటారు? ఓ కార్తీక పున్నమికి స్నేహితులతో పెరుపాలెం బీచ్లో సముద్ర స్నానానికి వెళ్ళాడు మనోహర్. సుడిగుండాలకి ఉన్నట్టుండి నిల్చున్న దగ్గర ఇసక కుంగిపోయి మనిషిని బలంగా లోనికి లాగేసి నీటి దిగువ కరెంటుకు ప్రసిద్ధి ఈ రేవు. ఆ రోజున అలాగే ఆ సముద్రం మనోహర్ని పొట్టన బెట్టుకుంది. ఒక్కసారిగా మల్లిక జీవితం తలకిందులైంది. 3 ఏళ్లు పిచ్చిదానిలా తిరిగింది. ఆ సమయంలో బావ స్నేహితులు నాగవల్లి చాలా అండగా నిలిచారు. చివరికి పెద్దలంతా కలిసి సర్ది చెప్పి మల్లికకు పాలకొల్లులో బాంకుద్యోగం చేసే హరి సంబంధం తెచ్చారు. హరి చాలా మంచివాడు. మల్లిక గతం గురించి ఆమె ముందుగానే అతనికి చెప్పింది. తన సంబంధానికి పూర్తి న్యాయం చేయలేనేమో అని మనసులో ఉన్న అనుమానం గురించి కూడా పెళ్లికి ముందే చెప్పింది. ఎంతకాలమైనా ఓపిక పడతానని, ఆమె ఇష్టాలకు అడ్డుపడనని, దేనికి బలవంతం పెట్టనని ప్రమాణం చేసి ఆమెను పెళ్లి చేసుకున్నాడు హరి. అన్న మాట నిలబెట్టుకుంటా నెమ్మదిగా ఆమె మనసు గెలుచుకున్నాడు. ఇప్పుడు మల్లిక 2 పిల్లలు చదువుకొని పైకొచ్చారు. చూస్తుండగానే కాలచక్రం గిర్రున తిరిగింది. మల్లికా, ఎక్కడున్నావా అంటూ వెతుక్కుంటా వచ్చింది నాగవల్లి. ఏవే ఏడుస్తన్నావు? 25 ఏళ్లయింది, ఇంకా ఏవిటి బేలతనం? అయినా మీ బావ చేయాల్సిన బజ్జాతలన్నీ నీ భుజాల మీదేసుకొని తీర్చావు. మీ అత్తయ్యకు జబ్బు చేస్తే దగ్గరుండి చూసుకున్నావు. మావయ్యకు ఏ లోటు రానీకుండా చేసి సాగనంపావు. మావయ్య పొలాల కౌలు లెక్కలవి చూసి కోర్టు వివాదాలు తీర్చి మగపిల్లాడిలా ఎనక నిలబడ్డావు. వాళ్ళిద్దరూ కాలం చేశాక ఓళ్ళు నీకు రాసిన ఆస్తితో బావ పేరుతో అనాథాశ్రమం పెట్టావు. దాని ముందు మీ బావకిష్టమైన మొక్కలన్నీ నాటావు. పాలకొల్లులో మీ ఇంట్లోనే పిల్లలకు ఉచితంగా సంగీతం చెప్తాన్నావు. బావ పేరుతో సేవలు, పూజలు, హోమాలు చేస్తాన్నావు. ఇదిగో చివరకు 25 ఏళ్లైనా మరవకుండా ఈనాటికి ఈ పేరుపాలెం సముద్రం దగ్గర అన్నదానం చేస్తాన్నావు. ఓ మాట చెప్పనా మల్లిక? బతికున్న మనుషులనే ప్రేమించడం చేతకాక ఈడుస్తున్న ఈ రోజుల్లో పోయిన మడిసి కోసం ఇంత చేసి నీ జీవితాన్నే ధారపోసావే. నిజంగా మీ బావ బతికున్నా నీ అంత బాగా ఇయన్నీ చేసేవోడు కాడేమో. పేవంటే ఏంటో నిన్ను చూసి నేర్చుకోవాలి. మా బావ పోలేదు మల్లిక, నాలోనే జీవించి ఉన్నాడు. లేని వాళ్లకు పెట్టే ఆ పట్టడన్నంలో నవ్వుతున్నాడు. పేదపిల్లలు గొంతెత్తి పాడే పాటలో పల్లవిస్తున్నాడు. తనకిష్టమైన మొక్కలకు నీళ్లు పోస్తున్నప్పుడు చెట్ల సందుల్లో చల్లని గాలి తెరగా మారి వీస్తన్నాడు. అనాథలకు అండగా ఉంటా, తనకిష్టమైన సేవ చేస్తున్నప్పుడు చూస్తా నిండారా నన్ను దీవిస్తున్నాడు. నిజం చెప్పాలంటే నేను మనసారా హాయిగా జీవించిన క్షణాలన్నీ బావతోనే ఉన్నవే. ఆ స్మృతులే నాకు ఊపిరి. ప్రేమంటే కేవలం ఒక మనిషిని ప్రేమించడం కాదు, వాళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, చుట్టాలను, స్నేహితులను, ఇష్టాలను, అయిష్టాలను, సుగుణాలను, అవగుణాలను అన్నిటినీ కలిపి ప్రేమించడం. నేను అలాగే ప్రేమించాను. మనిషి లేకపోయినా వాళ్ళకిష్టమైన పనులు జరుగుతున్నంత వరకు ఆ పుణ్యఫలం రూపంలో వాళ్ళు జీవించే ఉంటారు. అలా చూస్తే మా బావ ఈ పనుల రూపంలో కొన్ని వేల సార్లు ఊపిరి పోసుకుంటున్నాడు.
మా బావ ఎక్కడో కాదు నాలోనే ఉంటా నన్ను నడిపిస్తున్నాడు. ఈ ఊహ తృప్తి చాలు ఈ జీవితానికి. కానీ ఎంత సర్ది చెప్పుకున్నా ఈ పాడు మనసు ఈ ఒక్కరోజు మాత్రం నా ఆధీనంలో ఉండదే. అందుకే ఈ కన్నీరు. సర్లే పద, ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అంట కళ్ళు తుడుచుకొని నడుస్తా ఉన్న మల్లికను చూస్తా ఎంత గొప్పి మడిసి కొన్ని గొప్ప ప్రేమలు ఇలా కూడా ఉంటాయేమో అనుకుంటా ఆమెతో ముందుకు సాగింది నాగవల్లి. చూశారు కదా, ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.